Happy afternoon, friends. I am Gopal Kandakatla. Today, our assignment number 8, 23 TTTWS, group number 2, serial number 2. అక్రోనిమ్స్ గురించి మనకు చిన్న వీడియో. నేను ఫ్రెండ్ స్నేహం గురించి చెప్పదలిచాను. స్నేహము మనకు తరతరాలుగా దేవతల కాలం నుంచి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్న బంధము. దీని గురించి కూడా మనకు కవులు రచయితలు ఎన్నో పాటలు పాడారు. నేను కూడా ఒక చిన్న పాట చెప్తున్నాను. ప్రాణ స్నేహితుడు సినిమాలో ఒకటి, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాకా నిన్ను నేను వీడిపోనురా. అయితే ఈ స్నేహం అనేది ఎక్కడున్నా తన అనుబంధంతో, వాళ్ళ మానసిక బంధంతో, హృదయ బంధంతో అతుక్కుపోయి వారి కష్ట నష్టాలకు, వారి సుఖాలకు అన్నిటికీ అనుకూలంగా ఉంటారు. ఇక్కడ డబ్బు విలువ, హోదా విలువ చూసుకోరు. ఇక్కడ మనం దేవతల కాలంలో చూసాం, శ్రీకృష్ణుడు, కుచేలు అలాంటి వారు. ఎంతో మిత్రులు చూసాం, కృష్ణుడు, దుర్యోధను లాంటి. అలాగే మన మానవ జాతిలో కూడా స్నేహంతో జీవితం సానుకూలంగా జీవిస్తూ ఆనందమయ జీవితాన్ని సాగించవచ్చు. అదేవిధంగా మరొక పాట కూడా నిప్పులాంటి మనిషిలోది, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా పెన్నిది, స్నేహమేరా సన్నిధి, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. ఇది కూడా ఒక రచయిత రాశాడు, వారికి కృతజ్ఞతలు. అయితే ఈ స్నేహం అనేది రక్త సంబంధం లేని దేవుడిచ్చిన అనుబంధం, వరం. పెట్టి నీకే నాకే ఇవాళ వీరికే ఇవ్వాలని ప్రత్యేకత చూపలేదు. వారి మనసు ఎవరికి హత్తుకుంటుందో వారు హత్తుకొని ఆ బంధంతో వారి జీవితాంతం కలిసి వారి విద్యార్థి దశ నుంచి, ఉద్యోగ దశ నుంచి, వృద్ధాప్య దశ వరకు కూడా వారి అనుబంధంగా మెరుగుపరచు. స్నేహంగా ఉంటే అంత విలువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్నదమ్ములే ఆస్తుల కొరకు విడిపోతున్నారు. భార్యాభర్తలు వారి మానసిక అనుబంధం లేకుండా విడిపోతున్నారు. ఈ స్నేహం అనేది ఆస్తిపాస్తుల విలువ చూడదు, కష్ట సుఖాల విలువ చూడదు. 99.9% పక్కా అనుబంధంగానే కలిగి ఉంటుంది. ఇవి మన అందరికీ రూఢి అయి ఉన్నాయి. ఈ ఫ్రెండ్, FRIEND, దీని గురించి నేను అక్రోనిం చెప్పదలిచాను. F, ఫైట్స్ ఫర్ యూ, ఎల్లవేళలా నీ కొరకు నేను పోరాడుతుంటాను. R, రెస్పెక్ట్ ఫర్ యూ, నిన్ను గౌరవించడానికి నేను ముందుంటాను. I, ఇంక్లూడెడ్ ఫర్ యూ, నేను నిన్ను కలుపుకొని పోతుంటాను. E, ఎంకరేజ్ ఫర్ యూ, నిన్ను ప్రోత్సహించుకోవడానికి ముందుంటాను. N, నీడ్ ఫర్ యూ, ఎ ఫ్రెండ్ ఇన్డీడ్ ఇన్ ఎ నీడ్, నీ అవసరాలకై నేను ముందుంటాను. D, డిజర్వ్ ఫర్ యూ, నీ అడుగుజాడులో నడుస్తాను, నీ చెప్పిన మాట వింటాను. ఇవి FRIEND, ఫైట్స్ ఫర్ యూ, రెస్పెక్ట్ ఫర్ యూ, ఇంక్లూడెడ్ ఫర్ యూ, ఎంకరేజ్ ఫర్ యూ, నీడ్ ఫర్ యూ, డిజర్వ్ ఫర్ యూ. ఇవి నేను తయారు చేసిన ఫ్రెండ్ వర్డ్స్. అయితే ఈ ఫ్రెండ్షిప్, స్నేహబంధము సానుకూలంగా ఉండి జీవితం సానుకూలంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. కృతజ్ఞతలు సోదరులారా. ఏమైనా లోపాలు ఉంటే తెలియజేయగలరు. థ్యాంక్ యూ.